శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తారకరామనగర్, మహాత్మా గాంధీ నగర్లో పాదయాత్ర నిర్వహించి పలు బస్తీల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీలో డ్రైనేజీ, మంచినీరు, రోడ్ల సమస్యలున్నాయని అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, బోయ కిషన్, నరసింహాచారి, వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్థానికులం మేము. మెయిన్ మాకు కావాల్సింది డ్రైనేజ్ ప్రాబ్లం, కొంచెం వీధి దీపాలు, అవి అన్నగారికి చెప్పాము, అవి చేయిస్తానన్నారు. చాలా ధన్యవాదాలు. మంచిది. తారకరామ నగర్, మహాత్మా గాంధీ నగర్ 124 డివిజన్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ తారకరామలో కానీ మహాత్మా గాంధీ నగర్లో కానీ మొత్తం సమస్యలు ఏమున్నాయంటే డ్రైనేజ్ వ్యవస్థ, పాత లైన్లు, చిన్న లైన్లు అయినాయి. అవి పెద్ద లైన్ చెప్పమని బస్తీ వాళ్ళు, వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కోరడం జరిగింది. తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల్లోనే వీళ్ళకు నేను శాంక్షన్ చేయించే పూజ నాది. తర్వాత తారకరామలో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, రోడ్లు కూడా శాంక్షన్ చేయించి అతి త్వరలో ఈ బస్తీ వాసులకు మాటిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను 15 రోజుల లోపల మీకు టెండర్ పెట్టి శాంక్షన్ చేసి శాంక్షన్ మీకు చూపిస్తాను చెప్తాను.